హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ది మోడర్న్ టీచర్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్కి సంబంధించిన 2025 నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. బట్ బిఫోర్ దాట్, ఇఫ్ యూర్ న్యూ టు ద ఛానల్ అండ్ ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా 2 monthsలో ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని అంటున్నారు. సో వేకెన్సీస్ ఎన్ని ఉంటాయి అండ్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, అసలు ఏం పోస్టులు ఉంటాయి అండ్ కోర్టుకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తాను. అసలు ఈ వీడియో చేయడానికి నాకు ఎలిజిబిలిటీ ఏంటో ముందు చెప్తాను. 2022 నోటిఫికేషన్లో నేను జూనియర్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యాను అండ్ ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ యాజ్ ఎ జూనియర్ అసిస్టెంట్ ఇన్ వన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్స్. సో వితౌట్ ఎనీ అడ్యూ లెట్ us మూవ్ ఇంటు ద వీడియో. ఈ వీడియో స్టార్ట్ చేయడానికన్నా ముందు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. 2025 నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ అవ్వలేదు అండ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న దాని మీద ఇంకా అంబిగ్విటీ అలాగే ఉంది. మోస్ట్లీ ఇంకొక 2 monthsలో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వచ్చు. లాస్ట్ టైం ఈ నోటిఫికేషన్ అరౌండ్ సెప్టెంబర్ ఆ టైంలో రిలీజ్ అయింది అండ్ ఎగ్జామ్ డిసెంబర్ అండ్ జనవరిలో కండక్ట్ చేశారు డిఫరెంట్ షిఫ్ట్స్లో. సో ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ సబార్డినేట్ కోర్ట్స్ నోటిఫికేషన్ 2025 ఇంకా రిలీజ్ అవ్వని నోటిఫికేషన్ గురించి, మనం ఎగ్జామ్ ఎలా ఉండబోతోంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అండ్ ఏ జాబ్స్ ఉంటాయి అండ్ ఆ జాబ్ రోల్స్ ఏంటి అండ్ సిలబస్ ఏంటి, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, రిసోర్సెస్ ఏంటి, కోచింగ్ తీసుకోవాలా, ఇలాంటి విషయాలన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్లీ మనం టైప్స్ ఆఫ్ కోర్ట్స్ ఏంటో చూద్దాం. మనం రాయబోయే ఎగ్జామే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్కి సంబంధించింది అండ్ వీటితో పాటు హైకోర్ట్ ఎగ్జామ్ కూడా జరుగుతుంది అండ్ దాని మీద మనకి కంప్లీట్ క్లారిటీ లేదు. సో మనకి టైప్స్ ఆఫ్ కోర్ట్స్ ఏంటి, మనకి ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ఒక ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉంటుంది అండ్ దాంతోపాటు డిఫరెంట్ ఎడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉంటాయి అండ్ నేను చేస్తోంది ఈ ఎడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్లో. సో ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉంటుంది అండ్ దాంతోపాటు ఎడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉంటాయి అండ్ దీస్ ఆర్ అపిలేట్ కోర్ట్స్. అండ్ ఈ ఎడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కింద మనకి సీనియర్ సివిల్ జడ్జెస్ కోర్ట్స్ ఉంటాయి, సబ్ కోర్ట్స్ అంటాం వీటిల్ని. అండ్ వీటి కింద మెజిస్ట్రేట్ కోర్ట్స్ ఉంటాయి. వర్క్ బర్డెన్ వచ్చేటప్పటికి ఈ మెజిస్ట్రేట్ కోర్ట్స్లో వర్క్ బర్డెన్ ఎక్కువ ఉంటుంది అండ్ ఈ హైరార్కీ పైకి వెళ్ళే కొద్దీ ఈ వర్క్ బర్డెన్ అనేది కొద్దిగా తగ్గుతుంది. అండ్ దిస్ ఇస్ నాట్ సేమ్ విత్ ఆల్ ద కోర్ట్స్. సో డిఫరెంట్ ప్లేసెస్లో డిపెండింగ్ అపాన్ సర్కమ్స్టాన్సెస్ ఈ వర్క్ బర్డెన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో మెజిస్ట్రేట్ కోర్ట్స్లో ఇన్ జనరల్గా వర్క్ బర్డెన్ ఎక్కువ ఉంటుంది అండ్ సీనియర్ సివిల్ జడ్జెస్ కోర్ట్స్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి వచ్చేటప్పటికి వర్క్ బర్డెన్ అనేది తగ్గుతుంది. సో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఏ కోర్టులో పడాలి అనేది, ఏ కోర్టులో జాబ్ వస్తుంది అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్. వాళ్ళు డిసైడ్ చేసిన దాన్ని బట్టి మీ జాబ్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ వేకెన్సీస్ ఉంటే అక్కడ మిమ్మల్ని పోస్ట్ చేస్తారు. సో డిస్ట్రిక్ట్ కోర్టులోనే రావాలి, సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టులోనే రావాలి, మెజిస్ట్రేట్ కోర్టులోనే రావాలి అని చెప్పి మనం చూస్ చేసుకోలేం. సో ఇవి మనకు ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్ట్స్. ఇప్పుడు మనం పోస్ట్ అండ్ జాబ్ రోల్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా మనకు తెలియాల్సింది ఏంటంటే 2025 నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి నేను ఈ ఎంటైర్ డేటా అండ్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా 2022 నోటిఫికేషన్ మీద రిలై అయ్యి ఇస్తున్నాను. సో 2022 నోటిఫికేషన్లో మోర్ దాన్ 2000 పోస్ట్ తోటి ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అండ్ ఆ 2000 పోస్ట్లో ఈ జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, ఫీల్డ్ అసిస్టెంట్, టైపిస్ట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్, ఈ పోస్ట్ అన్నీ కలిపి అవి 2000+ పోస్ట్ ఉన్నాయి. అండ్ ఈ 2000+ పోస్ట్ కూడా ఎంటైర్ స్టేట్కి, సో అన్ని డిస్ట్రిక్ట్స్ కలిపి ఇవి 2000 పోస్ట్. సో ఇప్పుడు మనం ఈచ్ ఆఫ్ దీస్ పోస్ట్, ప్రతి పోస్ట్కి ఉన్న జాబ్ రోల్ ఏంటి, వాళ్ళు చేయాల్సిన వర్క్ ఏంటి, కోర్టులో వాళ్ళు చేసే డే టు డే వర్క్ ఎలా ఉంటుంది, సో ఏ పోస్ట్ అయితే మీకు బెస్ట్, ఇలాంటివన్నీ మనం ఈ పర్టికులర్ స్లైడ్లో తెలుసుకుందాం. ఫస్ట్ ది జూనియర్ అసిస్టెంట్. జూనియర్ అసిస్టెంట్ వర్క్ కోర్టులో 2 టైప్స్గా ఉంటుంది. వన్ హూ డీల్స్ విత్ బెంచ్ తోటి డీల్ చేసేవారు, వీళ్ళని మనం బెంచ్ క్లర్క్స్ అంటాం. సో కోర్టులో మనకి ఇన్ జనరల్గా సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ ఉంటాయి. సో వీ హ్యావ్ క్రిమినల్ బెంచ్ క్లర్క్స్ అండ్ సివిల్ బెంచ్ క్లర్క్స్. సో జూనియర్ అసిస్టెంట్సే ఈ బెంచ్ క్లర్క్స్ కింద డీల్ చేస్తారనమాట. సో కోర్ట్ డే టు డే ఫంక్షనింగ్ అంతా వీళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. కోర్ట్ 10:30కి స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళు చేసే కాల్ వర్క్ అండ్ వీళ్ళు చేసే రికార్డ్ మెయింటెనెన్స్ మొత్తం అంతా కూడా ఈ జూనియర్ అసిస్టెంట్స్ మీద బేస్ అయి ఉంటుంది. కానీ ఈ జూనియర్ అసిస్టెంట్స్ అందరూ కూడా బెంచ్ క్లర్క్స్ అవుతారని లేదు. కొంతమందికి అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ ఇవ్వచ్చు. ఫ్యూ పీపుల్ విల్ డీల్ విత్ అకౌంట్స్. సో మీకున్న ప్రీవియస్ నాలెడ్జ్ బట్టి లేదా ఆ కోర్టుకున్న రిక్వైర్మెంట్ని బట్టి ఆ కోర్టులో సీనియర్స్ ఉంటే వాళ్ళకి బెంచ్ క్లర్క్ కింద ఆప్షన్ ఇస్తారు అండ్ మిమ్మల్ని ట్రైనప్ చేయమంటారు, లేదా బెంచ్ అసిస్టెన్స్ ఇస్తారు, లేదా అకౌంట్స్ లాంటి వర్క్ని మీకు అలాట్ చేయొచ్చు. సో దట్ ఈస్ వాట్ దీస్ జూనియర్ అసిస్టెంట్స్ విల్ డూ. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3.
సో వీళ్ళు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఇన్ ద కోర్ట్. సో వీళ్ళు చేసే వర్క్ ఏంటి? సో వాళ్ళ వర్క్ వచ్చేసి డిక్టేషన్ వర్క్, జడ్జ్మెంట్స్, ఆర్డర్స్, ఇవన్నీ డిక్రీస్ అన్నీ కూడా ఈ స్టెనోగ్రాఫర్స్ చేస్తారు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ ఎంటైర్ జ్యుడిషియల్ సిస్టమ్. సో గ్రేడ్ 3, గ్రేడ్ 2, గ్రేడ్ 1 వీళ్ళ ప్రమోషన్ స్కేల్ ఎలాగుంటుంది? అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టెనోగ్రాఫర్స్ లేటర్ ఆన్ పీరియడ్లో జడ్జెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి దొరికే అంత ఆపర్చునిటీ ఎవరికి దొరకదు. బికాస్ దే విల్ డీల్ విత్ కేసెస్ ఫేస్ టు ఫేస్. అండ్ స్టెనోగ్రాఫర్కి కంపల్సరీగా షార్ట్ హ్యాండ్ వచ్చి ఉండాలి. అండ్ దానికి సంబంధించి ఈ ఎగ్జామ్తో పాటు స్కిల్ టెస్ట్ సపరేట్గా కండక్ట్ చేస్తారు. దెన్ వీ హ్యావ్ సమ్వన్ కాల్డ్ ఫీల్డ్ అసిస్టెంట్. అండ్ జనరల్ టర్మ్స్లో మీరు ఒకవేళ ఎప్పుడైనా వినుంటే వీళ్ళని అమీనా అంటారు. సో వాట్ దీస్ ఫీల్డ్ అసిస్టెంట్స్ విల్ డూ? మనకి నజారత్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో దిస్ నజారత్ ఈజ్ సంథింగ్ లైక్ కోర్ట్ నుంచి మనకి సమన్స్ వస్తాయి కదా, ఆ సమన్స్ తయారు చేస్తారన్నమాట ఈ నజారత్లో. అండ్ దానికి అలాట్ చేసిన పర్సన్స్ ఈ ఫీల్డ్ అసిస్టెంట్స్. అండ్ అరెస్ట్ వారెంట్స్ ఎగ్జిక్యూట్ చేయడం, ప్రాపర్టీ ఇంజెక్షన్ ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేయడం, రిజిస్ట్రేషన్స్ చేయించడం, ఇవన్నీ కూడా ఈ ఫీల్డ్ అసిస్టెంట్ వర్క్స్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో, ఇది మోస్ట్లీ ఫీల్డ్ రిలేటెడ్ వర్క్, ఇది డెస్క్ జాబ్ కాదు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ మా నోటిఫికేషన్లో 2022 నోటిఫికేషన్లో ఫీల్డ్ అసిస్టెంట్ కింద సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎక్కువ మందికి నజారత్ అలాట్ చేయకుండా బెంచ్ అసిస్టెంట్స్ కింద, ఈ జూనియర్ అసిస్టెంట్స్కి, బెంచ్ క్లర్క్స్కి, అంటే కోర్ట్ రిలేటెడ్ వర్క్స్ చేస్తున్నారు వీళ్ళతోటి, నజారత్ వర్క్స్ చేయించకుండా. సో ఫీల్డ్ అసిస్టెంట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఆప్షన్. దెన్ వీ హ్యావ్ టైపిస్ట్. సో టైపిస్ట్ కూడా సేమ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, బట్ అలాంగ్ విత్ దట్ యూ షుడ్ హ్యావ్ యువర్ టైపింగ్ సర్టిఫికేట్ అండ్ టైపింగ్ స్కిల్ సెట్ వచ్చి ఉండాలి. సో మీకు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, ఆ స్కిల్ టెస్ట్ కూడా కంప్లీట్ అయిన తర్వాతే మీకు జాబ్ ఇస్తారు. దెన్ వీ హ్యావ్ ఎగ్జామినర్. ఎగ్జామినర్ ఈజ్ లైక్ మోస్ట్లీ అసిస్టెంట్స్ వర్క్. ఇది కూడాను అన్ని కోర్ట్స్లో ఎగ్జామినర్ అనే పోస్ట్ ఉండదు, ఓన్లీ ఫ్యూ డెసిగ్నేటెడ్ కోర్ట్స్లోనే ఈ ఎగ్జామినర్ అనే పోస్ట్ ఉంటుంది. దెన్ వీ హ్యావ్ రికార్డ్ అసిస్టెంట్. సో ఈ కోర్ట్స్లో కొన్ని సంవత్సరాలు పైబడ్డ కేసెస్ ఉంటాయి, డిస్మిస్ అయిపోయిన కేసెస్ ఉంటాయి. అండ్ ఈ కేసెస్ అన్ని ఒక రూమ్లో ఉంటే వాటిని మనం రికార్డ్ రూమ్ అని అంటాం. అండ్ రికార్డ్ రూమ్ని మెయింటైన్ చేసేవాళ్ళు, ఇండెక్సింగ్ చేస్తారు. అండ్ ఈ కేసెస్ని డిస్ట్రాయ్ చేస్తారు వీళ్ళు 10 years, 12 years ఈ కేసు యొక్క షెల్ఫ్ పీరియడ్ అయిపోయిన తర్వాత. సో వాళ్ళు ఈ రికార్డ్ అసిస్టెంట్స్. దెన్ వీ హ్యావ్ ప్రాసెస్ సర్వర్స్. ప్రాసెస్ సర్వర్స్ ఎవరు? సో ఇప్పుడు మీ కోర్ట్ నుంచి సమన్ వస్తుంది కదా, ఆ సమన్ తీసుకొచ్చే వాళ్ళే ఈ ప్రాసెస్ సర్వర్స్. ఆ కోర్ట్ సమన్ని ప్రాసెస్ అంటాం, అండ్ దీస్ పీపుల్ ఆర్ సర్వింగ్ దట్. సో దట్స్ వై వీ కాల్ దెమ్ యాజ్ ప్రాసెస్ సర్వర్స్. ఈ ప్రాసెస్ సర్వర్సే కొంతమంది దఫేదార్స్ అవుతారు, డిపెండింగ్ అపాన్ దేర్ ఎక్స్పీరియన్స్, డిపెండింగ్ అపాన్ దేర్ ప్రమోషన్ స్టేటస్. సో ఈ ప్రాసెస్ సర్వర్స్ దఫేదార్స్ అవుతారనమాట. దఫేదార్స్ అంటే మీరు సినిమాలో చూస్తారు కదా, జడ్జి పక్కన ఒకళ్ళు రెడ్ కలర్ షాల్ వేసుకుని తలపాక పెట్టుకుని ఉంటారు. సో వాళ్ళని దఫేదార్స్ అంటాం. డైరెక్ట్గా దఫేదార్ పోస్ట్ ఉండదు కాబట్టి ఈ ప్రాసెస్ సర్వర్లో కొంతమంది దఫేదార్ అవుతారు. దెన్ వీ హ్యావ్ ఆఫీస్ సబార్డినేట్స్, అంటే ఆఫీస్ అసిస్టెంట్ లాగా అనమాట. సో వీళ్ళు డే టు డే ఆఫీస్ వర్క్ చూసుకుంటూ ఉంటారు. సో మెయింటైనింగ్ ది ఆఫీస్, క్లీన్లీనెస్ ఆఫ్ ది ఆఫీస్. సో క్లీన్లీనెస్ ఆఫ్ ది ఆఫీస్ అంటే డైరెక్ట్గా అలా కాదు. సో జడ్జికి రిలేటెడ్ వర్క్స్ అన్నీ కూడా ఈ ఆఫీస్ సబార్డినేట్స్కి అలాట్ చేస్తారనమాట. సో బంగ్లాలో కొంతమంది ఉంటారు, అండ్ కొంతమంది ఆఫీస్ సబార్డినేట్స్ని డ్రైవర్స్ కింద యూజ్ చేస్తారు. సో ఇవి మనకున్న డిఫరెంట్ జాబ్స్. ఇందులో ది బెస్ట్ ఏంటి? సో వీ హ్యావ్ జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, ఫీల్డ్ అసిస్టెంట్, టైపిస్ట్. సో ఐ విల్ సే ఈ టాప్ 4. సో దీస్ 4 పోస్ట్, ఈ 4 పోస్టులు మటుకు టాప్ 4 కింద నేను డెసిగ్నేట్ చేస్తున్నాను. సో దీస్ ఆర్ మై టాప్ 4. సో దీనికి మటుకు కంపల్సరీగా స్కిల్ టెస్ట్ ఉంటుంది, దీనికి కూడా స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్లో వాళ్ళు ఇస్తున్న రిక్వైర్డ్ స్కిల్ టెస్ట్ ఏంటి, వాళ్ళు ఇస్తున్న వర్డ్స్ పర్ మినిట్ ఎంత, స్ట్రోక్స్ పర్ మినిట్ ఎంత అనేది మీరు చూసుకోవాలి. సో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అండ్ టైపిస్ట్కి స్కిల్ టెస్ట్ ఉంటుంది. అదర్ దాన్ దట్ జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ డైరెక్ట్ సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు రికార్డ్ అసిస్టెంట్ కూడా టు అన్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ఓకే, బట్ ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ అనేవి దీస్ ఆర్ మోస్ట్ లైక్లీ వి అటెండర్ లెవెల్ పోస్ట్ అనమాట ఇవి, రైట్? సో లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. సో సిలబస్ ఏంటి? లాస్ట్ ఇయర్ 2022 లాస్ట్ నోటిఫికేషన్ 2022 నోటిఫికేషన్లో నో నెగటివ్ మార్కింగ్.
సో 80 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. Each question carries 1 mark and there is no negative marking. ఈ 80 మార్క్స్లో 40 marks for GK with emphasis on Andhra Pradesh and 40 marks for English. English 40 marks and GK 40 marks. Only two papers, single exam and different shifts లో కండక్ట్ చేశారు ఇది. అండ్ జీకే ఇంగ్లీష్ నో నెగిటివ్ మార్కింగ్. అండ్ సిలబస్ ఏముంది, ఇది 2022 నోటిఫికేషన్లో వాళ్ళు ఇచ్చిన సిలబస్. సో జనరల్ నాలెడ్జ్ 40 questions with specific emphasis on Andhra Pradesh. Indian art, culture, dance and music. Indian history and Indian national movement. And కొన్ని క్వశ్చన్స్ ఆంధ్రప్రదేశ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈవెంట్స్ గురించి కూడా అడిగారు. ఇండియన్ జియోగ్రఫీ, అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, జనరల్ సైన్స్, డే టు డే సైన్స్, scientific research, awards, personalities and institutions, sports and current affairs, India and Andhra Pradesh. ఇవి 40 marks. అంతే, వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంతే. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీడింగ్ కాంప్రిహెన్షన్, ఎర్రర్ స్పాటింగ్, క్లోజ్ టెస్ట్, పారాజంబుల్ సెంటెన్సెస్ ఆర్ ఆడ్ వన్ సెంటెన్సెస్, fill in the blanks, synonyms and antonyms, idioms and phrases, one word substitutions. ఇవి 40 marks. 40 questions, 40 marks. 40 questions, 40 marks. Total 80 questions, 80 marks. 80 questions, 80 marks without negative marking. సో లాస్ట్ టైం అందుకే 80 questions, 80 marks without negative marking అనేటప్పటికి నియర్లీ 3 to 4 lakh members ఈ ఎగ్జామ్ రాశారు, జస్ట్ ఫర్ దోస్ 2000 పోస్ట్. అండ్ అనదర్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అన్ని ఈ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో, వేరే డిస్ట్రిక్ట్స్లో నాన్ లోకల్ కేటగిరీ కింద కూడా మీరు ఈ జాబ్ని అప్లై చేసుకోవచ్చు. 2022లో ఇచ్చిన ఆప్షన్ అది. మరి ఈ నోటిఫికేషన్లో ఎలా ఉంటుందనే దాని మీద నేను కంప్లీట్ క్లారిటీ ఇవ్వలేను. సో 80 questions, 80 marks వితౌట్ నెగిటివ్ మార్కింగ్. ఇది ఎంటైర్ ఎగ్జామినేషన్ సిలబస్ యొక్క క్రక్స్. ఇది పర్టికులర్గా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించింది. కానీ మీరు వీటితో పాటు నేను ఎగ్జామినర్ పోస్ట్కి కూడా అప్లై చేస్తాను, రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేస్తాను, లేదా కాపీస్ట్ పోస్ట్ ఉంటుంది, కాపీస్ట్ పోస్ట్కి అప్లై చేస్తాను, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్. సో డిపెండింగ్ అపాన్ యువర్ థింగ్, 10th class లెవెల్లో అయితే ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ కూడా అప్లై చేయొచ్చు. సో మీరు వాటికి అప్లై చేస్తాను. బట్ యువర్ డిగ్రీ, నువ్వు గ్రాడ్యుయేట్ అనుకో, సో యువర్ ఎ గ్రాడ్యుయేట్ అండ్ యూ వాంట్ టు అప్లై ఫర్ ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ లేదా ప్రాసెస్ సర్వర్ పోస్ట్. లాస్ట్ టైం ఇచ్చినట్టు ఈసారి ఇవ్వకపోవచ్చు. ఇఫ్ యు ఆర్ అన్ ఓవర్ క్వాలిఫైడ్ పర్సన్, ఆ పోస్ట్కి మీరు ఓవర్ క్వాలిఫైడ్ పర్సన్ అయితే మీకు జాబ్ ఇవ్వకపోవచ్చు. సో కీప్ దట్ థింగ్ ఇన్ యువర్ మైండ్ బిఫోర్ అప్లైయింగ్. నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్, రిసోర్సెస్ అండ్ కోచింగ్. సో ఈ 2 పర్టిక్యులర్ సబ్జెక్ట్స్కి నేను ఇస్తున్న రిసోర్సెస్ ఏంటి? ఫస్ట్ థింగ్, ఇంగ్లీష్కి ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లీష్ బై ఎస్పి బక్షి. ఇది మనకి అమెజాన్లో దొరుకుతుంది ఆర్ ఎనీ అదర్ బుక్ స్టాల్, ఏదైనా మీ టౌన్లో కానీ మీ సిటీలో కానీ ఉన్న ఏ బుక్ స్టాల్లో అయినా కానీ దొరికే బుక్ ఇది, ఎస్పి బక్షి ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లీష్. సో దిస్ ఈస్ వెరీ మచ్ రిలవెంట్ ఫర్ దిస్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్కి పర్టికులర్గా మీకు కావాల్సిన అన్ని టాపిక్స్ కూడా ఈ బుక్లో దొరుకుతాయి కాబట్టి దిస్ వన్ బుక్ ఈజ్ ఇనఫ్. ఈ ఒక్క బుక్ సరిపోతుంది. దెన్ జీకేకి వచ్చేటప్పటికి, జీకేకి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అనే ఒక్క టాపిక్ని పక్కన పెడితే అరిహంత్ జనరల్ నాలెడ్జ్ 2025 బై మనోహర్ పాండే. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్. ఇఫ్ నాట్ అరిహంత్ జనరల్ నాలెడ్జ్ కాకపోతే మీరు లూసెన్స్ తీసుకోండి. సో యువర్ విష్, మీరు లూసెన్స్ అయినా పర్లేదు, లూసెన్స్ జనరల్ నాలెడ్జ్ 2025 అయినా పర్లేదు, అరిహంత్ జనరల్ నాలెడ్జ్ 2025 అయినా పర్లేదు, ఏ బుక్ అయినా పర్లేదు. సో టేక్ దాట్. అండ్ మీరు వీటితో పాటు మాక్ టెస్ట్ ఫర్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అండ్ ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించిన మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. సో ఆన్లైన్లో ఫ్రీగా దొరుకుతాయి చాలా మాక్ టెస్ట్, ఆర్ ఎల్స్ 40 రూపీస్ 50 రూపీస్కి చాలామంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కానీ లేదా మాక్ టెస్ట్లు కానీ సో 40 రూపీస్ 50 రూపీస్కి ఆన్లైన్లో మనకి దొరికేస్తాయి. సో ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. సో వన్స్ ఒకసారి ఇంగ్లీష్ అండ్
జీకే కంప్లీట్ అయిపోయింది అనుకోండి, దెన్ ఫోకస్ ఆన్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయండి. సో కరెంట్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ ఇండియాకి సంబంధించి కూడా కంప్లీట్ కంట్రీ వైడ్ సంబంధించి కరెంట్ అఫైర్స్ అడుగుతాడు అండ్ ఇంటర్నేషనల్ రిలేటెడ్ న్యూస్ కూడా అడుగుతాడు. సో వాట్ యూ నీడ్ టు డూ, టేక్ ఎనీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్, ఇట్ డజంట్ మ్యాటర్. సో షైన్ ఇండియా తీసుకోండి, లేకపోతే ప్రతియోగిత దర్పణ్, యువబేష్, బట్ ఒకటి తీసుకోండి, దాన్నే చదవండి, రివైజ్ ఇట్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ పాసిబుల్. లేదు మేము ఆ బుక్ చదవలేము, show us, give us some other resource. Then best in the business, Parcham classes. మనకి యూట్యూబ్లో ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ చెప్తారు, కరెంట్ అఫైర్స్ వీడియో ఉంటుంది, అరౌండ్ 3 hours క్లాస్ ఉంటుంది. సో ప్రిఫర్ దాట్ పర్చమ్ క్లాసెస్. దెన్ ఇంగ్లీష్కి కూడా నేను మీకు ఇంకొక యూట్యూబ్కి సంబంధించి ఇంకొక రిసోర్స్ ఇస్తాను. రాణి మ్యామ్ క్లాసెస్ ఉంటాయి అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ క్లాసెస్ ఆర్ ఫ్రీ అండ్ మెటీరియల్ అండ్ పీడిఎఫ్ కూడా మోస్ట్లీ ఫ్రీగానే ఉంటుంది. సో దిస్ ఈస్ ఫర్ ఇంగ్లీష్ అండ్ దిస్ ఈస్ ఫర్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్కి వచ్చేటప్పటికి పర్చమ్ క్లాసెస్ అండ్ మోస్ట్లీ షీ విల్ గివ్ ఆల్ దోస్ నిమోనిక్స్, ఇంపార్టెంట్ డేస్ అలాంటివన్నీ గుర్తుపెట్టుకోవడానికి నిమోనిక్స్ ఇస్తారు. అండ్ ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి యూ హ్యావ్ రాణి మ్యామ్, యూట్యూబ్లోనే ఉంటుంది, యూట్యూబ్లో సెర్చ్ ఫర్ రాణి మ్యామ్ ఇంగ్లీష్ అండ్ యూ విల్ గెట్ ఆల్ దోస్. అండ్ ప్రతి వీడియోకి సంబంధించిన పీడిఎఫ్స్ అని మీకు టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులో దొరుకుతాయి. సో దిస్ ఈజ్ ఇనఫ్. ఈ ఎగ్జామ్కి ఇంతే సరిపోతుంది. నో నీడ్ టు టేక్ ఎనీ కోచింగ్. ఎటువంటి కోచింగ్ లేకుండా ఈ ఎగ్జామ్ క్లియర్ చేయొచ్చు. సో ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్లో ఒక నోటిఫికేషన్ వస్తుంది అని అంటే కోచింగ్ మాఫియా రెడీ అయిపోతుంది. సో దే ఆర్ సెల్లింగ్ యూ దట్ రాటన్ ఎప్పుడో ఒక 6 months 1 year బ్యాక్ రికార్డెడ్ వీడియోస్ అన్నీ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పెట్టేసి, సో దిస్ ఈజ్ న్యూ బ్యాచ్ అని చెప్పి మళ్ళీ రికార్డెడ్ వీడియోస్ అన్నీ, ప్రతి నోటిఫికేషన్కి ఇవే రికార్డెడ్ వీడియోస్ తిరుగుతున్నాయి. బట్ ఇట్ డజంట్ మ్యాటర్, నాట్ రిక్వైర్డ్ అట్ ఆల్. మీకు ఎటువంటి కోచింగ్ లేకుండా ఈ ఎగ్జామ్ క్లియర్ చేయొచ్చు. సో జస్ట్ మాక్ టెస్ట్ రాయండి, సిహెచ్ఎస్ఎల్ అండ్ సిజిఎల్ లెవెల్ మాక్ టెస్ట్ రాయండి అండ్ ఎటువంటి కోచింగ్ లేకుండా ఈ ఎగ్జామ్ క్లియర్ చేయొచ్చు. యాజ్ ఐ టోల్డ్ యూ, నో నెగిటివ్ మార్కింగ్ కాబట్టి కాంపిటీషన్ కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు, బట్ ఇట్ డజంట్ మ్యాటర్. సో ఇఫ్ యు ఆర్ ఏ పర్సన్ హూ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఆర్ ఎస్ఎస్సి సిజిఎల్ ఆర్ గ్రూప్స్ కానీ యూపీఎస్సీ కానీ ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా, ఆల్రెడీ మీకు కొద్దిగా నాలెడ్జ్ ఉంది అని అంటే ఈ ఎగ్జామ్ ఈజీగా క్లియర్ చేయొచ్చు. బట్ ద థింగ్ ఈస్ యూ నీడ్ టు వర్క్ హార్డ్. కొద్దిగా హార్డ్ వర్క్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇఫ్ యు ఆర్ గుడ్ ఇన్ ఇంగ్లీష్, మీ ఇంగ్లీష్ కనుక బాగుంది అని అంటే కంపల్సరీగా ఈ ఎగ్జామ్కి మీరు అప్లై చేయాలి, ఈ ఎగ్జామ్ రాయాలి. బికాస్ జీకే ఎలా వస్తుంది, ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని చెప్పి మనం చెప్పడానికి లేదు. బికాస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వాలటైల్ సబ్జెక్ట్స్. సో కంప్లీట్ డైనమిక్ కాబట్టి మనం జీకేని ప్రెడిక్ట్ చేయలేం, బట్ ఇంగ్లీష్ని ప్రెడిక్ట్ చేయొచ్చు. ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఆ మాక్ టెస్ట్ రాసి ఆ ప్రీవియస్ ఇయర్స్ ప్రిపేర్ అయితే ఇంగ్లీష్ 40కి 40 అటెంప్ట్ చేయొచ్చు. ఇంగ్లీష్ 40 మార్క్స్ వస్తాయి, ఇఫ్ నాట్ 38, 39. సో అంతకన్నా తక్కువ వెళ్ళవు. ఇఫ్ యువర్ ఇంగ్లీష్ ఈజ్ గుడ్, దెన్ జీకే ఒక 20 to 25 మార్క్స్ వచ్చాయనంటే ఫర్ షూర్ ఈ ఎగ్జామ్ క్లియర్ అయిపోతుంది. సో మై స్కోర్ ఇన్ 2022 66. సో 66 మార్క్స్కి నాకు క్లియర్ అయింది. అండ్ దీనికన్నా కొద్దిగా తక్కువ మార్క్ వచ్చిన వాళ్ళకి కూడా క్లియర్ అయిపోయింది. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ ప్రాబ్లం. అండ్ మీకు ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అండ్ ఈ పర్టికులర్ వీడియోలో మీరు విన్న వాటి గురించి కానీ లేదా కోర్ట్ ఎగ్జామ్కి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే feel free to ask in the comment section, and I am providing you my Instagram link in the description. Don't forget to follow there. And దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చిన తర్వాత వీడియోస్ చేస్తూ ఉంటాను, and I will try to provide current affairs from my side if it is possible. Signing off, the modern teacher.